దేశం ప్రస్తుతం ఫేస్ చేస్తున్న ఆర్థిక సంక్షోభంలో రాజకీయ వాస్తవాలేంటో ప్రత్యేకంగా మాట్లాడుకుందాం అని ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా కదా. ఏంటా వాస్తవాలు? అసలు రాజకీయ కోణం ఏంటి ఈ ఆర్థిక సంక్షోభంలో? పైగా ఈ సంక్షోభం, ఈ ఉత్పాతం, ఈ విపత్తు రాజకీయాన్ని ఎలా మార్చబోతోంది? మోడీ రాజకీయ కెరియర్లో ఇదే అతిపెద్ద ఛాలెంజా? మరి మోడీ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఎబిలిటీని, రికార్డ్ని బట్టి చూస్తే బీజేపీ కూటమి ఈ ఛాలెంజ్ని తట్టుకోగలదా? ఒక్క బీజేపీ మీదే కాదు, బీజేపీని నమ్ముకుని మోడీ గెలిపిస్తారు అని ఆశ పెట్టుకుని కనీ విని ఎరగని రీతిలో ప్రచారాలు చేస్తున్న ప్రాంతీయ పార్టీల భవితవ్యం ఏంటి? డబుల్ ఇంజన్ ప్రచారాల మాట ఏంటి? ఇవన్నీ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ క్రైసిస్. మరి డిస్కస్ చేద్దామా? అన్నట్టు భారీ నిర్మాణాల మీద నీతి ఆయోగ్ మారటోరియం పెట్టాలంది అనే ఫీలరే ప్రకంపనలు పుట్టించడం చూస్తూ ఉంటే ఏపీ ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ తో ఎంతగా ఎఫెక్ట్ కాబోతోందో అర్థమవుతా ఉంది కదా. అంటే ఇది కేంద్రంలో రాజకీయం ఎలాంటి ఎఫెక్ట్ గురవుతుంది అనే దాంతో పాటు రాష్ట్రంలో అంచనాలు, ఆలోచనలు, వ్యూహాలు తలకిందులయ్యే పరిస్థితి ఉందా అని చెప్పే లాజికల్ అండ్ వాస్తవాల ఆధారితమైన అనాలిసిస్. మన దేశంలో రాజకీయం లేకుండా ఏది ఉండదు కదా. ఆర్థిక రంగం అయితే సరే, అసలు ఇండియా జీడిపిలో 4th లార్జెస్ట్ అయిపోయింది ప్రపంచంలో అని ప్రధాని మోడీ దగ్గర నుంచి, కేంద్ర మంత్రుల దగ్గర నుంచి, మన సీఎం చంద్రబాబు వరకు అందరూ అవర్ కంట్రీ సర్పాస్ జపాన్ అండ్ రీచ్ 4th ప్లేస్ దిస్ ఇయర్ చూశారు కదా. ఇలా అదంతా మోడీ ఘనతే అన్నట్టుగా మాట్లాడడం చూస్తుంటాం కదా. తీరా చూడబోతే కొన్ని వారాల్లోనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది ఇండియా. వెనక్కి వెళ్తే వెళ్ళింది, ఇప్పుడు ఏకంగా పెను సంక్షోభం గుప్పెట్లో చిక్కుకుంది కదా. అసలు ఈ సంక్షోభం ఎప్పుడు మొదలైంది? కొన్ని నెలల నుంచే తుఫాను ఛాయలు కనపడుతూ ఉన్నా గానీ కేంద్రం, మోడీ ప్రకటించకుండా గుప్పిట పట్టినట్టుగా ఆపారా? నేను ఒక ఆధారం చూపిస్తా, చూడండి. రాహుల్ గాంధీ ఏమన్నారు మార్చిలో? हमारी इकोनॉमी को जबरदस्त नुकसान होने वाला है. गैस इज गोइंग टू बी ए प्रॉब्लम, पेट्रोल इज गोइंग टू बी ए प्रॉब्लम. చూశారు కదా, ఇండియా ఎకానమీ డెడ్ అయిపోయింది, అందుకోసమే ట్రంప్ మన మీద స్వారీ చేస్తా ఉన్నారు. దేశం సంక్షోభంలో ఉంది అని అర్థం చేసుకుని కళ్ళు తెరవాలి అని ఆయన మార్చిలో అని ఉంటాడు. కేంద్రం చాలా హేళన చేసింది, పప్పు ఏం మాట్లాడతాడు అని కొట్టిపారేసింది బీజేపీ. తీరా చూడబోతే ఇంచుమించు అదే మాట ఇప్పుడు మోడీ చెప్తా ఉన్నారు. पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना, तेल खाना कम करे, हम फर्टिलाइजर का उपयोग कम करके. అప్పటికి ఇప్పటికి ఏం మారిందయ్యా అంటే బెంగాల్ ఎన్నికలు, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. అంటే సంక్షోభాన్ని అలా ఉగ్గపట్టి గుప్పిట పట్టి జనం మీదకి నెట్టడానికి కొన్ని నెలల పాటు వెయిట్ చేయడానికి కారణం రాజకీయం కాదనగలమా? పైగా ఇప్పుడు మోడీ గతంలో చేసిన కామెంట్లన్నీ రీసర్ఫేస్ అవడం చూస్తా ఉంటే రాజకీయం ఎంత వేడెక్కబోతోందో అర్థమవుతా ఉంది. ఏమన్నారు మోడీ గతంలో? పార్లమెంట్ లో ఆయన మాట్లాడిన క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. ఏంటది? उस समय नेहरू जी क्या कह रहे हैं, कभी कभी कोरिया में लड़ाई भी हमें प्रभावित करती है. చూశారు కదా, నెహ్రూ అనే మహానాయకుడు దేశంలో ఆర్థిక పరిస్థితి వెనకబడ్డానికి అంతర్జాతీయ పరిణామాలు కారణమని చెప్పేవారు. అలాంటి ఆయన మన దేశ తొలి ప్రధాని, ఏం చేస్తాం అన్నట్టుగా మాట్లాడిన సందర్భం. చాలా సందర్భాల్లో ఇలా కామెంట్ చేయడం మనం చూసుంటాం కదా. ఇప్పుడు అదే ఉదాహరణల్ని కోట్ చేస్తూ అప్పుడు కొరియా ప్రభావంతోనో, అమెరికాలో పరిణామాలతోనో ఇండియా మీద ఆర్థికంగా ప్రభావం పడుతోంది అని నెహ్రూ చెప్పడాన్ని తప్పుపట్టారు కదా. మరి ఇప్పుడెందుకు ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఇలా అయిపోయాం అని వాదిస్తున్నారేంటి అని ఎదురు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అంటే రాజకీయంగా మనం ఎదుటి వాళ్ళని హేళనగా మాట్లాడిన తీరు ఇప్పుడు మనకి ఎదురొచ్చి సవాళ్ళు విసురుతా ఉంది. పైగా ఆర్థికంగా ఇప్పుడు దేశం చితికిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్పడానికి బంగారం కొనొద్దు అని చెప్పడం నిదర్శనం, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలి అని చెప్పడం మరో ఉదాహరణ. అన్నిటికీ మించి స్కూళ్లు కూడా ఆన్లైన్లో పెట్టుకోవాలి క్లాసులు అని చెప్పడాన్ని బట్టి చూస్తే దేశంలో రాబోయే నెలల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థమవుతా ఉంది కదా. అలాంటి పరిస్థితి తలెత్తితే గనక అసలు ఇది ఎవరి వైఫల్యం అనే విషయం మొదట్లో అర్థం కాకపోయినా కానీ క్రమంగా చర్చ జరగవచ్చు. మిగతా దేశాల్లో పరిస్థితితో పోల్చుకోవచ్చు. ఇలాంటి వైఫల్యం రాజకీయంగా ఒక డెసిషన్ మేకింగ్ కి కారణమయ్యేందుకు అవకాశాలు గట్టిగా ఉంటాయి కదా. ఇప్పటికే వరుసగా అధికారంలో ఉన్నా గానీ అసలు పాత్ బ్రేకింగ్ డెసిషన్స్ గానీ, ఫైనాన్షియల్ గా దేశాన్ని సస్టైన్ చేసే మెజర్స్ గానీ ఏం తీసుకున్నాం అనే చర్చ చదువుకున్న వాళ్ళలో, ఆలోచన గల వాళ్ళలో, తెలివి ఉన్న వాళ్ళలో మొదలైతే గనక సాధారణ ప్రజలకి ఆ సందేశం చేరడానికి ఎంతో కాలం పట్టదు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇదే అదునుగా ఇప్పుడు కొన్ని ఫెయిలర్స్ వస్తూ ఉన్నాయి, కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి ప్రచారాల్లో ఒకటి, భారీ నిర్మాణాలు చేయకూడదు వచ్చే 2 ఏళ్ల పాటు, ఆర్థికంగా గడ్డుకాలం ఉంది కాబట్టి భారీ నిర్మాణాలు జోలికి పోవద్దు అని నీతి ఆయోగ్ చెప్పింది
అని ట్రిబ్యూన్ అనే పత్రిక రాసింది. రాసేసరికి నీతి ఆయోగ్ ఉలిక్కిపడింది. దేశవ్యాప్తంగా గగ్గోలు మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో అయితే టెన్షన్ పతాక స్థాయికి చేరింది. ఎందుకని? భారీ నిర్మాణాలు ఏం చేయొద్దు, 2 ఏళ్ల పాటు నిర్మాణాలన్నింటినీ హోల్డ్ చేయండి అంటే ఆ ప్రభావం ఎక్కడ పడుతుంది కదా. అందుకోసమే ఏపీలో రాజకీయ కుదిపొచ్చినంత పని అయింది. ఆగమేఘాల మీద నీతి ఆయోగ్ని కన్సల్ట్ చేయటము, వెంటనే కొన్ని గంటల్లోనే రిజైండర్ కూడా ఇచ్చింది నీతి ఆయోగ్. అలా చెప్పలేదు అని క్రైసిస్ ని కర్టైల్ చేయడానికి ట్రై చేసింది. అంటే పానిక్ మరీ స్ప్రెడ్ అయిపోతుందేమో అని అసలు ట్రిబ్యూన్ రాసింది కరెక్ట్ కాదు అని చెప్పింది. ఈ లోపలే తెలుగు మీడియాలో కూడా కొన్ని సంస్థలు ఇదిగో ఇలాగా ఆ బ్రేకింగ్ వేసేసి జనానికి అర్థమైపోతుంది, మీరు పెట్రోల్ డీజిలే వాడొద్దు అని చెప్తూ ఉన్నారంటే భారీ నిర్మాణాలు చేసే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చా? ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అర్థమైపోతుంది వాస్తవం ఏంటనేది. నీతి ఆయోగ్ అలాంటి పానిక్ ని కంట్రోల్ చేయడానికి ఆ ట్రిబ్యూన్ కథనాన్ని ఖండించింది అనమాట. ఇది ప్రాక్టికల్ గా ఆలోచిస్తే లాజికల్ గా లాజిస్టిక్స్ పరంగా కనబడబోయే ప్రభావం, ఈ ఇంపాక్ట్స్ అన్ని రాజకీయంగా రాబోయే ఫ్యూచర్ లో చూడబోతున్నాం. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక ఆ తర్వాత నాయకత్వ దక్షత పరంగా, ప్రమోషన్ పరంగా, పొలిటికల్ ఎజెండా పరంగా కూడా ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ రాబోయే కాలంలో తీవ్రమైన ప్రభావం చూపించబోతోంది దేశం మీద, దట్టు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల మీద. కారణం ఏంటి? అసలు మోడీ నాయకత్వం, బలమైన నాయకత్వం, సంక్షోభాలు సవాళ్ళని ఎదురొడ్డి నిలిచిన ధీరత్వం అని ఇప్పటి వరకు చెప్పాం కదా. కానీ ఇరాన్ యుద్ధం వస్తేనే ఆర్థిక సంక్షోభం వచ్చేసింది, తట్టుకోలేకపోయాము. మన పక్కనున్న జపాన్, చైనా, తైవాన్ లాంటివి దూకుడు మీద ఉండగా మనం మాత్రం వెనకబడ్డాము అనే విషయం సామాన్యులకు అర్థమైతే రాజకీయం తిరగబడుతుంది. అలా రాజకీయం తిరగబడితే కేవలం కేంద్రం వరకే పరిమితం కావు. ఆ ట్రెంబ్లింగ్స్, ప్రకంపనలు అనేవి రాష్ట్రం మీద కూడా ఉంటాయి. ఎలాగుంటాయి? రాష్ట్రం ఏం నమ్ముతోంది? చంద్రబాబు నాయకత్వం ఏం నమ్ముతోంది? మోడీనే గెలిపించారు, గెలిపిస్తారు, మోడీతో ఉంటే అసలు ఓడిపోం అని కదా మాట్లాడుతున్నారు. అందుకే కదా చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ మధ్యన డబుల్ ఇంజన్ అని చెప్తున్నారు. ప్రజలు అన్నారు డబుల్ ఇంజన్ సర్కార్. పైగా నమో అంటే అర్థం వేరు ఆంధ్రప్రదేశ్ లో అని కూడా చెప్పాం మనం. నమో మీన్స్ నాయుడు జీ అండ్ మోడీ జీ టుగెదర్. చూశారు కదా. ఇలాంటివన్నీ ఇప్పుడు సవాళ్లుగా, ఛాలెంజెస్ గా మారే పరిస్థితి వచ్చేసిందా, ఆ సమయం ఆసన్నమైందా అనే ఫీలింగ్ చాలా మందిలో కలుగుతా ఉంది. పైగా సెంటిమెంట్ కూడా అలాగే ఉంది కదా. ఏంటి ఆ సెంటిమెంట్? అధికారంలో ఉన్న ప్రతిసారి చంద్రబాబు తీసుకున్న స్టాండ్ కౌంటర్ ప్రొడక్టివ్, అంటే ఆయనకే ఎదురుకొట్టిన పరిస్థితి కదా. కావాలంటే చూడండి, 99-2004 మధ్యలో విజన్ 2020 అంటూ కనీ విని ఎరగని రీతిలో గ్రాఫికల్ ప్రెజెంటేషన్స్, పబ్లిసిటీస్ అప్పట్లోనే నడిచినాయి కదా. తీరా చూడబోతే 2004 ఎన్నికల్లో రైతు ఎజెండా అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి అఖండమైన మెజారిటీతో గెలవడం చూశాం కదా. అంటే చంద్రబాబు ఎజెండా తుదికంటా ఫెయిల్ అయింది కదా. ఇక 2014 నుంచి 19 మధ్య కూడా చూశాం కదా. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. రైతు రుణమాఫీ లాంటివి అమలు చేయలేకపోయేసరికి ఆ నెపాన్ని కేంద్రం మీదకి నెట్టొచ్చు అనే వ్యూహాన్ని చంద్రబాబు తెర మీదకి తీసుకురావడం చూశాం కదా. సరిగ్గా 2018 నాటికి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి 3 రాష్ట్రాల్లో ఒకేసారి బీజేపీ ఓడిపోయేసరికి కేంద్రంలో బీజేపీ మళ్లీ ఓడుతుందేమో, మోడీ నాయకత్వానికి ఎదురుదెబ్బ తగులుతుందేమో అనే ఆలోచనతో చాలా వ్యూహాత్మకంగా కేంద్రం మీద యుద్ధం ప్రకటించి ధర్మ పోరాట దీక్షల పేరుతో దేశవ్యాప్తంగా, రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం చూశాం కదా. తీరా చూడబోతే ఆ వ్యూహం కూడా బెడిచికొట్టింది. మోడీ మళ్ళీ అక్కడ అధికారంలోకి వచ్చారు. అంటే అధికారంలో ఉన్న ప్రతిసారి మనం తీసుకున్న స్టాండ్ కౌంటర్ ప్రొడక్టివ్ అవుతా ఉంది అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు గత అనుభవానికి క్వైట్ ఆపోజిట్ గా అసలు మోడీనే రక్ష, మోడీ విధానాలే బ్రహ్మాండం అని చెప్తూ డబుల్ ఇంజన్ అనే విధానాలను తీసుకున్నాము. తీరా చూడబోతే ఆర్థిక సంక్షోభం వచ్చి పడేసరికి డబుల్ ఇంజన్ లో 2 ఇంజన్ల మీద పెట్రోల్, డీజిల్ క్రైసిస్ తో సహా అన్ని ఇంపాక్ట్లు ఒక్కసారిగా వచ్చి పడే ప్రమాదం ఉందా అనే స్పెక్యులేషన్, యాంటిసిపేషన్, ఆలోచన నిద్రలేస్తా ఉంది. లాజికల్ గా చూస్తే సమాధానం ఏంటనేది అర్థమైపోతుంది కదా. అంటే ఈ ఆర్థిక సంక్షోభం కేవలం జన జీవితాలని, ఆర్థిక పరిస్థితుల్ని, భవిష్యత్తు పరిణామాలనే కాదు రాజకీయాన్ని కూడా తిరగమరగా చేయబోతోంది అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. మీరేమంటారు? ఆర్థిక సంక్షోభం దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్ని ఎలా మార్చొచ్చు? సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా కామెంట్ చేయండి, సబ్స్టాన్స్ ఓరియంటెడ్ గా డిస్కస్ చేద్దాం. పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి. టీ టాక్స్ ఆలోచనలకు వేదిక.